మొన్న వరద వచ్చింది కదన్న, అప్పుడు మునిగిపోయిన బండి అనేది. బండి స్టార్ట్ అవుతలేదంటే మాకు ఫోన్ చేశారు, మేము వెళ్ళాము. BS3 అశోక్ లైలాండ్ అనేది 4 పిస్టన్స్ ఉంటాయి. ఆ మునిగిపోయిన బళ్ళు వెంటనే స్టార్ట్ చేయకూడదన్న, కింద సంపునట్టు ఈప తీయాలి. దాంట్లో నీళ్ళు అవి ఉన్నాయో లేవో చూసుకోవాలి. ఆ చూసుకున్న తర్వాతే మనం ఆ బండి స్టార్ట్ చేయాలి. సంపులో చూడండి ఎన్ని నీళ్ళు ఉన్నాయో, ఆ నీళ్ళన్నీ సంపు మొత్తం నిండిపోయింది. ఆ నీళ్ళన్నీ తీసి హెడ్ పైన నాగల్స్ అని ఉంటాయన్న, ఆ నాగల్స్ కూడా ఒకసారి బయట తీసి, ఆ పక్కనే కూలర్ పైప్ ఒకటి ఉంటుంది గాలి లాక్కునేది, ఆ పైపు కూడా తీసి, ఆ పక్కన ఎయిర్ ఫిల్టర్ ఉంటుందన్న, ఆ ఎయిర్ ఫిల్టర్ కూడా తీయాలి. ఆ డీజిల్ ట్యాంకీలు ఒకసారి వాటర్ నీళ్ళు అడుగునట్టు ఎత్తి చూసుకోవాలన్నా. డీజిల్ ఫిల్టర్ కూడా తీసుకుని చూసుకోవాలన్నా. క్లీన్ చేసుకొని ఒకసారి ఎక్కించేసుకుంటే మంచిదన్న. వాటర్ నిండినాయి కాబట్టి మనకి అవి కూడా క్లియర్ అయిపోతుంది. ఒకసారి సెల్ఫ్ కొట్టాలన్నప్పుడు అవన్నీ తీసినా సెల్ఫ్ కొడితే ఆ బోర్లో నీళ్ళు ఏమైనా ఉంటే ఇట్టా బయటకు వచ్చేస్తుంది. తర్వాత మనం నాల్స్ బిగాం కదన్నా, హెడ్ పైన నాల్స్ అయినా బిగించేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఒకసారి స్టార్ట్ చేసేస్తే కూలర్ పైపు మాత్రం వేయకూడదన్నా. ఆ కూలర్ పైపు వేసామనుకున్నా మళ్ళీ ఇంజిన్లోకి వెళ్ళిపోతాయి నీళ్ళు. అది చూడండి ఎలా అవుతుంది నీళ్ళు కూలర్ పైపులోంచి స్టార్ట్ చేసి రేట్ చేస్తుంటే కూలర్ పైపులోంచి నీళ్ళు చూడండి ఎలా వస్తుంది. ఆ నీళ్ళు మళ్ళీ ఇంజిన్లోకి వెళ్ళిపోతాయి అన్న. ఆ పైప్ వేయక ముందే మనం స్టార్ట్ చేయాలి.